నమస్తే ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కేర్ హోమియోపతి కాచిగూడ బ్రాంచ్. అసలు డయాబెటీస్ ఎందువల్ల వస్తుంది, డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటిది, డయాబెటీస్ అనేది మన ఐస్ మీద, మన కిడ్నీస్ మీద, మన హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అనేది ఇస్తున్నది. సో నార్మల్గా డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం. మన ప్యాంక్రియాస్ లోపల బీటా సెల్స్ అనేది ఇన్సులిన్ అనేది ప్రిపేర్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ హార్మోన్ అనేది తగ్గిపోతుందో మన షుగర్ అనేది సెల్స్ లో ఎక్కువగా అనేది వస్తుంది. ఈ బ్లడ్ షుగర్ ఎక్కువ అవ్వడానికి మేజర్గా కారణం అనేది పువర్ లైఫ్ స్టైల్, ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, మరి ఈరోజు మనం ఎక్కువగా ఎక్సర్సైజ్ లేకపోవడం ద్వారా నార్మల్గా ఇన్సులిన్ అనేది ఎక్కువగా యూజ్ అయిపోతుంది. బికాస్ మన ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ అయిపోయింది. నార్మల్గా షుగర్ అనేది ఎక్కువ ఎప్పుడు అవుతుందంటే మనం హై క్యాలరీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు, ఎక్కువగా స్వీట్స్ అంటే జిఐ అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్స్, షుగర్స్ ఉన్న పదార్థాలు, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుంది ఫుడ్స్లో, అప్పుడు జనరల్గా డయాబెటీస్ వస్తుంది అని చెప్తూ ఉంటాం. డయాబెటీస్ వచ్చిన తర్వాత హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఎలా పాసిబుల్ ఉన్నది. మనం ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అనేది బాడీలో పెంచుతాం, న్యాచురల్గా పెంచుతాము. బికాస్ మన దగ్గర మెడిసిన్స్ అనేది ఉంటుంది. సో దట్ మీ ప్యాంక్రియాస్ అనేది నార్మల్గా ఫంక్షన్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది 100% మెడిసిన్స్ ద్వారా అవుతుందా? మెడిసిన్స్, డయట్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనేది ఉన్నప్పుడు మన హోమియోపతిలో, స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మన డయాబెటీస్ కోసానికి మనం ఇంప్రూవ్మెంట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మరి కిడ్నీస్, హార్ట్స్, ఐస్ మీద ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది? డయాబెటీస్ అనేది జనరల్గా న్యూరోపథీస్ అంటే మన నరాలకి వీక్ చేస్తుంది, మన విజన్కి అంటే మన రెటైనోపథీస్కి అనేది జనరల్గా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. బికాస్ ఎక్కువ కాలం వరకు ఎప్పుడైతే మీకు డయాబెటీస్ ఉంటుందో మీ విజన్ అంటే మీకు క్యాటరాక్ట్ రావడం, మీ ఐస్ ప్రాబ్లం, ఐ సైట్ ప్రాబ్లం చాలా కామన్గా జరుగుతుంది. బికాస్ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు మన సెల్స్ లోపల ఏదైతే షుగర్ హై ఉన్నదో అది మన ఆర్గన్స్కి డ్యామేజ్ చేస్తుంది. సో కిడ్నీస్, మన హార్ట్, మన లివర్ అండ్ మన కంటి చూపు నరాలు వీక్నెస్ అనేది జరగడం డయాబెటీస్లో తప్పకుండా జరుగుతుంది. ఇది రాకుండా ఉండాలంటే మనం జిఐ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి. ఎక్కువగా షుగర్ మీకు లో అవుతుంది అంటే డెఫినెట్గా మీరు ఒక డాక్టర్ కేర్ హోమియోపతిలో కరెక్ట్ అయిన మాలాంటి డాక్టర్స్కి మీరు వెంటనే కన్సల్ట్ అవ్వండి. డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ డయాబెటీస్ ప్రాబ్లంలో ఇంప్రూవ్ చేయడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. మరి డయాబెటీస్ అనేది పూర్తిగా తగ్గుతుంది అనేది ఎవరైనా క్లెయిమ్ చేయొచ్చా? డెఫినెట్గా డయాబెటీస్కి పూర్తిగా ట్రీట్మెంట్ ఉన్నది అని చెప్పొచ్చు. కాకపోతే ఓన్లీ మెడిసిన్స్ ద్వారా డయాబెటీస్ నార్మల్ అవుతుందని చెప్పడానికి లేదు. డయాబెటీస్లో ప్రాపర్ మెడిసిన్స్తో పాటు డయట్ అండ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఒక మేజర్ క్వశ్చన్ ఉంటుంది, అసలు హోమియోపతిలా అలోపతి లాగా డయాబెటీస్ కోసానికి పర్మనెంట్గా లైఫ్ టైం వాడాల్సి ఉంటుందా? నార్మల్గా మన డయాబెటీస్ కోసానికి హోమియోపతిలో, డాక్టర్ కేర్ హోమియోపతిలో 2 to 3 years ట్రీట్మెంట్ అనేది జనరల్గా మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. ఈ 2 to 3 years ట్రీట్మెంట్లో మన ప్యాంక్రియాస్లో ఏదైతే బీటా సెల్స్లో ఇన్సులిన్ తగ్గిపోతుందో అది ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల డెఫినెట్గా మన డయాబెటీస్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది, అంటే చాలా వరకు తగ్గుతుందంటే ఏంటిది? HbA1c మీకు ఏదైతే చాలా హై వస్తుండనో అది నార్మల్కి వస్తుంది. కాకపోతే మీరు ఓన్లీ అండ్ ఓన్లీ మెడిసిన్స్ ద్వారా అవుతుందని మనం ఎప్పుడు క్లెయిమ్ చేయము. డయట్, ఎక్సర్సైజ్తో పాటు మన హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేస్తే మాత్రమే మీకు డయాబెటీస్ కంట్రోల్లో వస్తుంది. దీంతో పాటు జనరల్గా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది, హోమియోపతిలో మన డాక్టర్ కేర్ హోమియోపతిలో డయాబెటీస్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు అలోపతి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుందా? స్టార్టింగ్లో కొన్ని మంత్స్ మేము జనరల్గా రికమెండ్ చేస్తాం దట్ మీరు యూజ్ చేసే ఇంగ్లీష్ మెడిసిన్స్కి మీరు కంటిన్యూగా యూజ్ చేయండి. దాంతో పాటు మీరు హోమియోపతి యూజ్ చేయండి. సో దాట్ మీకు షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా ఇంప్రూవ్ అయ్యేది అవుతుంది, నార్మల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బికాస్ అలోపతిక్ మెడిసిన్స్ అనేది జనరల్గా మన బాడీకి అలవాటు అయిపోతుంది. సడన్గా అలోపతిక్ మెడిసిన్స్ డయాబెటీస్ కండిషన్స్లో మానేయడానికి చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎవరైతే హోమియోపతి యూజ్ చేస్తున్నారో, స్పెషల్గా మన డాక్టర్ కేర్ హోమియోపతిలో మనం స్టార్టింగ్లో కొన్ని మంత్స్ అనేది అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయించుకుంటూ హోమియోపతి యూజ్ చేస్తాం. ఎప్పుడైతే హోమియోపతి అనేది ఇన్సులిన్ ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీలో న్యాచురల్గా మెడిసిన్స్ ద్వారా, డైట్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, అప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆటోమేటిక్గా డాక్టర్స్ అనేది తగ్గిస్తున్నారు. డాక్టర్ కేర్ హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ హోమియోపతి మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మీ ఇన్సులిన్ ప్రొడక్షన్ డయాబెటీస్ ప్రాబ్లంలో ఇంప్రూవ్ చేయడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. వెంటనే కన్సల్ట్ చేయండి మన స్కూల్ నంబర్స్ పైన. థ్యాంక్ యూ.